హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడైతే నేను మీకు కార్న్ అండ్ స్పినాక్తో శాండ్విచ్ ఎలా చేయాలో చూపించబోతున్నాను. ఇది ఎలా ఉందో చూస్తుంటే మీకు తెలుస్తుంది కదా. దానికోసం ఏమేమి కావాలో, ఎలా తయారు చేయాలో అన్నది కూడా మీకు చూపించబోతున్నాను. ఇప్పుడు ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి. తయారు చేసుకున్న ముందుగా నేను తవా అయితే ప్యాన్ అయితే పెట్టుకున్నాను. దాంట్లో అయితే ఫస్ట్ మనం బటర్ వేసుకుందాము. బటర్ మెల్ట్ అయిన తర్వాత గార్లిక్ వేసుకుందాము. ఈ శాండ్విచ్ అయితే చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. కార్న్ అండ్ స్పినాక్ శాండ్విచ్ చూపిస్తున్నాను కదా, మీకు చూస్తుంటే చాలా బాగా అనిపిస్తుంది కదా. దానికి కావాల్సిన పదార్థాలు కూడా నేనైతే ఒక కార్న్ తీసుకున్నాను. ఇది ఫ్రోజన్ కాదు, అందుకని చెప్పి లైట్గా ఒకసారి వేడి వాటర్లో వేసుకున్నాను. తవా కూడా పెట్టుకున్నానండి. దీంట్లో ఫస్ట్ బటర్ వేసుకుందాము. అయితే నేను ఒక క్యూబ్ లాగా ఒక స్పూన్ వేసుకున్నాను. ఇది మెల్ట్ అయ్యే టైంలో మనం గార్లిక్ వేసుకుందాము. గార్లిక్ అయితే నేను చాప్ చేసుకున్నాను. ఒక 5 to 6 గార్లిక్ చాప్ చేసుకున్నాను. అవి వేస్తానండి. ఇప్పుడు మెల్ట్ అవుతుంది కదండి. ఇప్పుడైతే నేను గార్లిక్ వేస్తున్నాను. ఇది కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు ఉంచుకొని ఆ తర్వాత మనం కార్న్ వేసుకుందాము. ఇప్పుడైతే కలర్ చేంజ్ అవుతుందండి, తెలుస్తుంది నాకైతే. ఇప్పుడు మనం ఫస్ట్గా కార్న్ ఏదైతే తీసుకున్నామో ఆ కార్న్ వేసుకుందాము. నేను కొంచెం నైట్ చేస్తున్నాను శాండ్విచ్, ఈవినింగ్ స్నాక్స్ కింద. నైట్కి స్నాక్ కింద చేద్దాం అనుకున్నా, కానీ కుదరలేదని చెప్పి నేను నైట్కి డిన్నర్ కింద చేస్తున్నాను. మా బాబు కంపల్సరీ కావాలంటాడని చెప్పి నైట్కి డిన్నర్ కింద చేస్తున్నాను. ఇది ఒక్కసారి ఉంచుకుని ఆ తర్వాత పాలకూర వేసుకున్నాము. శుభ్రంగా క్లీన్ చేసుకున్న పాలకూర అండి. ఇప్పుడు ఇది వేసుకుందాము. నేనైతే ఒక 1/2 కప్పు తీసుకున్నాను. ఎందుకంటే పాలకూర కొంచెం ఎంత తీసుకున్నా తక్కువగానే అనిపిస్తుంది. టేస్ట్ అయితే బాగుంటుంది కాంబినేషన్లో కార్న్ అండ్ పాలకూరది. ఇప్పుడైతే మనం పాలకూర కూడా వేసేసుకుందామండి. ఇది కొంచెం టేకింగ్ ప్రాసెస్, ఎందుకంటే ఇవన్నీ కుక్ అయిన తర్వాత చేసుకుంటాం కాబట్టి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మనం ఏదైనా రెస్టారెంట్లో బయట బేకరీలో తిన్నప్పుడు కానీ ఎక్కడైనా తిన్న టేస్ట్ వస్తుంది. బయట టేస్ట్ మనం ఇంట్లో చేసుకున్న చాలా బాగుంటుంది బయట కన్నా కూడా. ఇది ఒక్కసారి మగ్గిన తర్వాత కొంచెం పాలు పోసుకున్నాము. అయితే పచ్చివాసన పోయేంత వరకు వేపుకుందామండి. దానికోసం అని చెప్పి నేను కొంచెం ఒక స్పూన్ మైదా వేస్తున్నాను. మైదా వేసుకోకపోయినా పర్లేదు, టేస్ట్ అయితే బాగుంటుంది. నేను మైదా ఒక్కసారి ఫ్రై అయిన తర్వాత మిక్స్ చేసుకుందాం అనుకుంటున్నాను. ఇది మొత్తం ఇలా కలిపేసుకుందామండి. ఒక్కసారి ఇంకొక 2 minutes ఉంచుకొని మనం పాలు పోసుకుందాము. పాలకూర అయితే బాగా మగ్గిందండి. టేస్ట్ అయితే తెలుస్తుంది నాకైతే. పచ్చివాసన పోయేంత వరకు మగ్గనిచ్చుకున్నాం కదా, ఫ్రై చేసుకున్నాం కదా. ఇప్పుడు కుక్ చేసుకున్న దాంట్లో పాలు పోసుకుందాము. నేనైతే ఒక టీ గ్లాస్ పాలు పోస్తున్నాను. ఇందులో పాలకూర బాగా ఉడకనివ్వాలి. ఒక 2 to 3 minutes అయితే పడుతుంది. ఆ తర్వాత సాల్ట్ అవన్నీ వేసుకుందాము. ఇప్పుడైతే నేను కొంచెం మిరియాల పొడి వేస్తున్నానండి. మిరియాల పొడి అలాగే చిల్లీ ఫ్లేక్స్ కూడా వేసుకుందాము. అలానే చిల్లీ ఫ్లేక్స్ కూడా వేసుకుందాము. కొంచెం బాగుంటుంది టేస్ట్. కొంచెం సాల్ట్ కూడా వేసుకుందామండి. తెలుస్తుంది కదా మీకు. ఇదే ఒకసారి మొత్తం మిక్స్ చేసుకుందాము. ఇలా ఉన్నప్పుడే మరీ క్రీమీ బాగా గట్టి పడిపోకూడదు, ఇలాగే ఉండాలి. ఇప్పుడు మనం చీజ్ వేసుకుందాము. నా దగ్గర మోజరెల్లా చీజ్ లేదు ప్రస్తుతం. చీజ్ ఉంది. ఇది వేసేస్తున్నాను. ఇది ఒక్కసారి కరిగిన తర్వాత మనం గ్యాస్ ఆఫ్ చేసుకోవచ్చు. అప్పుడు మనం శాండ్విచ్ రెడీ చేసుకోవచ్చు. చాలా గమ్మున అయిపోతుంది. చూసారు కదా, ఇలాగే క్రీమీగా ఉంటే బాగుంటుంది శాండ్విచ్ అనేది. టేస్ట్ అనేది మెల్ట్ అయిందండి, తెలుస్తుంది కదా. ఇప్పుడు మనం గ్యాస్ ఆఫ్ చేసుకుందాము. మరీ దగ్గరగా అయిపోతుంది. ఇంకా ఎక్కువసేపు ఉంచుకుంటే కనుక ఇప్పుడే థిక్ పేస్ట్లా అయిపోతుంది, జారుగా ఉండదు. అయితే నేను శాండ్విచ్ బ్రెడ్ తీసుకున్నానండి. దానికైతే ముందుగా మనం బటర్ అప్లై చేసుకుందాము. నేను బటర్ అయితే రూమ్ టెంపరేచర్ అంటే ఫ్రిడ్జ్లో నేను ముందే తీసి పక్కకు పెట్టుకున్నాను. ఫ్రెష్గా ఉన్న శాండ్విచ్ బ్రెడ్. మీకు ఒకరోజు బ్రెడ్ ఇంట్లో ఎలా చేసుకోవాలో కూడా చూపిస్తాను. ఇలా పెట్టుకుని ఏదైతే మనం ముందుగా చేసుకున్నామో పాలకూర కాను అది ఇందులో పెట్టేసుకున్నాము. లోపల స్టఫింగ్. ఇప్పుడైతే నేను చీజ్ పెడుతున్నానండి. నేను హాఫ్ చీజ్ ఎందుకు పెట్టానంటే ఆల్రెడీ మనం చేసుకునేటప్పుడు స్టఫింగ్ ప్రిపేర్ చేసుకున్నప్పుడు చీజ్ అనేది నేను వేసాను, దానికోసమని. ఇప్పుడు పైన కూడా బటర్ అప్లై చేసి నాకైతే శాండ్విచ్ మేకర్ ఉంది, శాండ్విచ్ గ్రిల్ ఉంది, దాంట్లో పెట్టేస్తాను. ఒక 5 minutesలో అయిపోతుంది. 5 minutes కూడా అక్కర్లా, 3 minutesలో అయిపోతుంది. గ్రిల్ శాండ్విచ్ చాలా బాగుంటుంది టేస్ట్. అలా అయితే శాండ్విచ్ గ్రిల్లో పెట్టేసానండి. ఇప్పుడైతే నేను టోస్ట్ చేసుకుంటున్నాను. ఒక 2 minutesలో అయిపోతుందండి.
పిచ్ అయితే రెడీ అయిపోయిందండి. చూస్తుంటే చాలా బాగుంది కదా, వెంటనే తినాలనిపిస్తుంది కదా, చూస్తుంటే టెంప్టింగ్గా కూడా ఉంది. చూసారు కదా, బయట మనం బేకరీలో తీసుకుంటే ఎలా ఉందో అలాగే ఉంది, చాలా బాగుంది టేస్ట్ అయితే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ మాత్రం మర్చిపోద్దు. థ్యాంక్ యూ.